श्रीमती श्री सुनीला यादव गाరు మార్కెట్ శ్రీమతి రాధికా యాదవ్ గారు ఎస్టీజీజీ గారికి శ్రీమతి బి పద్మాలత రెడ్డి గారు వైస్ చైర్పర్సన్ గారికి శ్రీమతి బి వరలక్ష్మి గారు వైస్ చైర్పర్సన్ గారికి మరియు ఇక్కడికి వేదిక మీద అలంకరించిన ప్రతి నమస్కారం. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించి దీనికి సంబంధించి దయచేసి ఎవరు అక్కడ ఆడలు కింద కనపడదు, అక్కడ నిలబడదండి. ఎవరు సైడ్కి వెళ్ళిపోవాలి చూడండి. సంబంధించి దాదాపు గారు వైస్ చైర్పర్సన్ గారు మరియు మండలకు సంబంధించి ఎంపీపీ గారు జడ్పీటీ అందరూ కూడా దీనిలో సాయశక్తులా ప్రయత్నించాలంటే అతిశక్తి లేదు. దానికి కూడా సంబంధించి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. కావున ఈ ఏదైతే పెన్షన్ కానుకలకు సంబంధించి వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలందరూ కూడా విరివిగా అంటే దానికి సంబంధించిన ముఖ్యమైన దానికి ఉపయోగించుకుంటూ ఈ సంబంధించి కూడా ముఖ్యంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ పెన్షన్ అనేది ఏ భాగంగా ఇంకా మన ఎమ్మెల్యే గారు చేసిన ప్రతి కృషిలో భాగంగా ప్రతి గడప వెళ్ళేసి అందరూ కూడా ప్రజలకు కూడా ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నా కూడా మనకు చాలా ప్రతి దగ్గరకు వచ్చి ప్రతి గడపలో మన ఏమైనా సమస్యలు ఉంటే కూడా ప్రతిసారి ఆలోచించు అంటే ప్రతి నిన్న తీసుకుంటా తెలుసుకుంటూ నాకు చెప్పడం ద్వారా సమస్యలు కూడా మీ ముందర తీరుస్తానని చెప్పేసి మరొకసారి ఈ సభాముఖాన్ని తెలియజేస్తున్నాను. కావున ఇంకా ముందు కూడా ఇంకా పథకాలు రావాలని చెప్పి కూడా ఆశిస్తూ ఈ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఉద్యమం నుంచి వచ్చేటువంటి పెన్షన్ల మొత్తానికి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. నేను ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పూజ్యులు గౌరవనీయులైనటువంటి వై వెంకటరెడ్డి అన్నగారికి, మరి అధికారులకు, మండలం లెవెల్ ఉన్నటువంటి అధికారులకు, మున్సిపాలిటీ సంబంధించిన అధికారులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఎక్కడో లేదు సంక్రాంతి పండగ ఇక్కడే ఉంది అన్నట్టు మా కన్నుల ముందుకే కనిపిస్తున్నటువంటి అవ్వ తాతలన్నా నవ్వే వద్ద తీసుకోండి, పెద్దగా తీసుకోవద్దు. అబ్బాయి పెళ్లికి వచ్చినాడంట, వాళ్ళ నాన్న రారా పెళ్లి చూపులు పోదాము అని పిలుచుకొని పోయినాడంట. పోతే పెళ్లి కూతురు వచ్చింది, చూస్తేనే ఆ ఇంట్లో కూడా ఒక అవ్వ ఉంది. ఇంట్లో పెళ్లి కూతురు చూసాడంటే అవ్వతుకు చూసాడాడంట, పెళ్లి కూతురు చూసాడు అవ్వతుకు చూసాడు. అవ్వ ఏమైనా నా తుక్కు చూసావే, పిల్ల తుక్కు చూడమంటే నా తుక్కు చూసానవే అనిందంట. ఏం లేదమ్మా మళ్ళా చెప్తారే అన్నాడంట. పిల్ల నచ్చింది, వాళ్ళ నాన్న ఏం రా పిల్ల నచ్చింది కదా మళ్ళా ముహూర్తాలు పెట్టుకుందాం అది ఇదంటే, నాన్న పిల్లతో పాటు అవ్వ కూడా కావాలా అన్నాడట. అవ్వ ఎందుకు చేస్తావురా, పిల్ల కానీ ముఖ్యము, నీకు తిండి పెట్టే గంట కావాలంటే ఆ పిల్ల కావాలా, అవ్వ ఎందుకు అన్నాడంట. లేలే అవ్వ కూడా కావాలని నాకు అన్నాడు. సరే సరే ఎందుకో చెప్పు అంటే, పిల్లని పెళ్లి చేసుకుంటే టెన్షన్ వస్తుంది, అవ్వని పిలుచుకొని పోతే పెన్షన్ వస్తుంది అన్నాడట. అంటే జగనన్న హయాంనైత చెయ్యి చెయ్యి కలుపుదాం, తిరిగి రాజన్న రాజ్యాన్ని సాధిద్దామని మాట ప్రకారంగా ఈ రోజు అవ్వ తాత అక్క చెల్లెమ్మల యొక్క పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరి యొక్క చిరునవ్వులో భాగమే ఉన్నాడు. అవునా కదమ్మా? ఆ చిరునవ్వులో మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటరెడ్డిని కూడా మరొకసారి మనం అఖండ మెజార్టీలో గెలుపుకోవాలి. ఎందుకో తెలుసా,
ఈ రోజు ఒక ప్రాణదాతగా అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఒక అన్నదాతగా 6 రూపాయలకే గుంతకల్ నియోజకవర్గ అన్నాన్ని సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నారు. ఒక విద్యాదాతగా పాలిటెక్నిక్ కాలేజీని ముట్టు సంబంధించిన పాఠశాలని మనకి ఏర్పాటు గుంటకల్లో చేయడం జరిగింది. ఇవే కాదు, అన్నా అంటే అర్ధరాత్రి కూడా నేను ఉన్నానంటూ భరోసానిస్తే ఇంటి దగ్గర పోతే ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నారు. ఎక్కడైనా అధికారులు కూడా ఇబ్బంది పెట్టినా ఫోన్లు చేసి మా వాళ్ళు పనులు చేయండి అయ్యా అని మనకి చెయ్యొద్దని ఇస్తున్నారు. కాబట్టి మీ ఈ సంక్షేమ పథకాలను మరియు నవరత్న పథకాలు మీ ఇంట్లోకే చేరుతున్నాయంటే ఈరోజు అన్న పుణ్యమే. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేని మళ్ళీ మనం గెలిపించుకోవాలి, ఇంకా పథకాలు మన ఇంటికి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరొకసారిగా అవ్వ తాతలు, అక్క చెల్లెమ్మలు ఇన్ని రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఎవరైనా ప్రతిపక్షాలు ఇళ్ళ దగ్గరకు వస్తే చూపిస్తాడు. ముఖ్య ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, సోదరిమణులకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ పెన్షన్ కానుక విధంగా 3000 పెంచడం జరిగినది కనుక ప్రతి ఒక్క అవతాతలకు, వికలాంగులకైతేనేమి, వితంతువులకైతేనేమి ఆ రోజు మన జగనన్న చెప్పిన మాట ప్రకారం ఈ రోజు నెరవేర్చడం జరిగినది. మన జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడు అంటే ప్రజలు పాలించేవాడు కాదు, ప్రజా సంక్షేమాన్ని చూసుకునేవాడు పాలకుడు అనే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి పదవికే ఒక కొత్త అర్థాన్ని తీసుకురావడం జరిగినది. కనుక ప్రతి ఒక్కరూ అవతాతలైతేనేమి, సోదరిమణులైతేనేమి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఈ రోజు మన జగనన్నని, అంతేకాకుండా ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి యొక్క కష్ట సుఖాలలో పాల్పంచుకున్నటువంటి మన వెంకటరామరెడ్డి అన్న గారిని, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి మరొకసారి ముఖ్యమంత్రిగా మన వెంకటరామరెడ్డి అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ధన్యవాదాలు. వైస్ చైర్పర్సన్ గారికి, జిల్లా సర్పంచులకి, కార్యకర్తలకి, అందరికీ ప్రతి ఒక్కరు కూడా నా పేరు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్మలకు, అవ్వ తాతలకు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క నమస్కారాలు. మీడియా మిత్రులకు, వాలంటీర్స్ కు, సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ స్టాఫ్ కు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు మన జగనన్న ఎంత మంచి పండగ వాతావరణం కల్పించాడు. అందరూ చూసారా? ఎక్కడైనా ఒకరు వస్తాం ఇక్కడ ఎంతమంది జనమంతా. ఎందుకంటే మన జగనన్న ఒకటే చెప్పాడు పాదయాత్ర చేసినప్పుడు, నా ప్రజలు, నా కుటుంబము అంతా నా వాళ్ళే, ప్రజలంతా నా వాళ్ళే అని చెప్పినారు ఆ రోజు. అందుకే ఈ రోజు ఆయన విషయంగా మనమంతా కూడా గొప్పగా భావించి ఈ రోజు ఆయన చెప్పిన ప్రకారం 3000 చేసినాడు. మళ్ళీ కొత్తగా పెన్షన్లు వచ్చినాయి, చేశాడు కదమ్మా, అవునమ్మా? మళ్ళీ అలాంటి మనిషి మనకు కావాలా వద్దా? చెప్పండి గట్టిగా. మళ్ళీ అలాంటి మనిషి కావాలంటే మళ్ళీ మనం ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించుకుంటే మళ్ళీ ఇవన్నీ పథకాలు ఎక్కడికి పోవు. మళ్ళీ ఈ పథకాలు మళ్ళీ ఎన్ని వదులుతాడో మనకు తెలియదు. మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని కూడా మళ్ళీ మరొకరు మనం గెలిపించుకోవాలా. ఆయన ఎందుకంటే మనం ఏదో ఒక విషయం ఆయన దగ్గర చెప్పుకుంటాము, ఆయనపై మన సీఎం గారు చెప్తాడు, ఆయన మనం బాబాగా చూసేది ఎమ్మెల్యే గారే. ఎందుకంటే మనం అంత దూరం పోలేము కదా, విజయవాడ పోలేము, ఆయన కలవలేము. మనం ఏ సమస్య ఉన్నా మన ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పుకుంటాం మన సమస్యలని. ఆయన పెద్ద ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన గెలుపుకుంటే ముందు ఈయన గెలిపించుకుంటే మన సీఎం ఆటోమేటిక్ గెలిచిపోతాడు. గుంతకల్ ఎమ్మెల్యే మనకు ఎమ్మెల్యే ఎవరికంటే గెలిచాలా, అక్కడ పైన అధికారులు మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అలాగని ఈ రోజు మనమంతా కూడా ఈ రోజు పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము. వాళ్ళ అక్క చెల్లెలంతా ఇదంతా ఎప్పుడైనా ఒకసారి కూర్చొని చూసినామా? ఇంత ముందు ఎన్నో పార్టీలు వచ్చినాయి, కానీ ఒక్కరోజైనా మీటింగ్ లో కూర్చొని మనం మాట్లాడుకున్నామా? ఎక్కడో అక్క చెల్లెలంతా ఈ రోజు అక్కడ కూర్చొని మనం చూస్తున్నామంటే మన జగనన్న సెలవే, అవునా కదమ్మా? ఈ రోజు మళ్ళీ మనం ఆయన తెప్పించుకోవాలంటే మనం ఏమి, మన ఆశలు మనం అంతా కూడా ఆయన గుర్తుపడి ఉన్నాము. ఎందుకంటే పెద్ద చెప్పేవారు ఇచ్చేవాళ్ళు మర్చిపోయినా తినేవాళ్ళు. ఆయన పథకాలను ఇస్తున్నాము, మనం తింటున్నాము, మనం ఏదో అన్ని చేస్తున్నాము, అవి மட்டும் మర్చిపోకుండా ఆయన ఏమనం ఆశించడు. మనం ఒక ఫ్యాన్ గుర్తు ఓటు మాత్రమే వేసి ఆయన రుణం తీసుకునే వాళ్ళ మీద. కానీ మనం రేపు అసలు పైకి పోయినాక ఆయన రుణం ఉంటాం, అవునా కదమ్మా? ఆయన ఓటు వేయకుంటే ఆయన రుణం తీసుకోవాలంటే ఫ్యాన్ గుర్తు ఓటేసి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి చేయించుకోవాలా. ఇవన్నీ పథకాలు కొనసాగాలంటే
మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలా, మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటేనే మనం ఇవన్నీ మళ్ళీ అందుబాటులో ఉంటాయి. లేకుంటే వాళ్ళు మేము అంత ఇస్తాము ఇంత ఇస్తాము అది చేస్తాం ఇది చేస్తామంటే మేము అంతా వైపు ముద్దులో పడతాం. అవునా కదా? ఇంతకుముందు అన్ని ఏళ్ళు మనకు పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు, కానీ ఆయన గురించి ఎవరైనా గొప్పగా చెప్పిన ఉన్నారా? ఓ పిల్లలకు ఓటు హక్కు లేదు, కానీ ఈరోజు అమ్మఒడి ఇస్తున్నాడు. ఎందుకంటే పిల్లలు విద్యా వైద్యం అనేది ఆయనకు చాలా ప్రాముఖ్యత అని పిల్లలు కానీ వైద్యం అనేది కానీ ఎంత వసతి కల్పించాడు. ఈరోజు చూసాం కదా మనం, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూస్తామో లేదా? పిల్లలంతా కూడా ఈరోజు ఎంత బాగా జగన్మామయ్య అంటారు, కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన పని చేసింటే మా చంద్రబాబు నాయుడు తాతయ్య అని చెప్పుకునేవారు. కానీ ఆయన అన్నాడు అలాంటివి ఏం చేయలేదు కాబట్టి ఆయన పేరు ఎవరికి గుర్తింపు లేదు. ఎవరైనా పిల్లలు అడగండి, ఎవరైనా పిచ్చారు అమ్మఒడి ఇస్తాను అంటే మా జగన్మామయ్య అంటారు. కానీ ఇంతకుముందు ఇస్తే ఆయన పేరు ఇస్తాండే, కానీ మా జగన్మోహన్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆయన పేరు గొప్పగా మారుమవుతుంది. కానీ ఈ రోజు మనమంతా కూడా పల్లెల్లో చూస్తున్నాము, టౌన్ లో చూస్తున్నాము. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయేమో, వర్షాలు వస్తే స్కూల్ పడిపోతాయేమో అని భయపడతాండి. మా పిల్లలు స్కూల్ పోతున్నారు, వాళ్ళ స్కూల్ వర్షం వస్తుంది, స్కూల్ పడిపోతాయండి. కానీ ఇప్పుడు ఎలా మారిపోయిన స్కూల్ అన్ని ప్రైవేట్ స్కూల్ మాదిరి ఉన్నాయి. అవునా కదా? మా పల్లెల్లో చూసాము, టౌన్ లో చూసాము. కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ వదులుకోకూడదు. మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తున్నాము, మళ్ళీ ఎలక్షన్ దగ్గర రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మేము ఏదో చెప్పినాము అయిపోయిందని అనుకోదండి. మీ మనసులో ఎట్లా మీకు ఆయన చెప్పేది ఒకటే, మీ బిడ్డ మీ మనవడు మీ తమ్ముడు అన్న మేము చేసిందే నాకు ఓటు వేయండి, లేకుంటే లేదండి ఎక్కడా కట్టి చెప్పాడు. ఎందుకంటే ఆయన హామీ అందిస్తాడు కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతాడు. మనం కూడా ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం. వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి అడిగితే కూడా వాళ్ళు ధైర్యంగా చెప్పే విషయం మీరు గుర్తుంచుకోవాలి. వాళ్ళు వచ్చారు మగ మీరే చెప్పండి. మీరేం చేస్తారు? కుటుంబ సభ్యులకి, పెన్షన్ లబ్ధిదారులైనటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన జగనన్న రాజశేఖర రెడ్డి గారి తర్వాత మన ముందుకు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, రాజశేఖర రెడ్డి గారు లాంటి సంక్షేమాన్ని పరిపాలనను మీకు అందిస్తానన్నారు. కానీ ఆయన కంటే రెట్టింపు సంక్షేమాన్ని మంచి పరిపాలనని అందించారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో మనకి రాజశేఖర రెడ్డి గారు చూపిస్తే, మన జగనన్న ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి, ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలని నిలబెట్టు నిదర్శనంగా నిలబడి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆయన సంక్షేమ పథకాలని నవరత్నాల రూపంలో నవరత్నాలు అందిస్తానన్నారు. కానీ నవరత్నాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాల్ని మన రాష్ట్ర ప్రజలకు అందించారు. రాష్ట్ర ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని ఆర్థిక సంక్షేమ పథకాలను ఎందుకు అందిస్తున్నారని ఎన్నో వాదనలు వచ్చినప్పటికీ ఆయన వాటన్నింటినీ కొట్టిపారవేశారు. దాని ఉద్దేశం ఏమంటే, ఈ సంక్షేమం, ఈ ఆర్థిక సంక్షేమం ఎందుకంటే వారి అభివృద్ధికి ఉపయోగపడుతుంది, తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని నమ్మారు. కాబట్టి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన కొట్టిపారవేయడం జరిగింది. కాబట్టి ఆయన ఇచ్చిన మాటకు నిలబడి ప్రతి నెల ఆయన అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పండుగ చేశారు. ఇప్పుడు మనకు సంక్రాంతి అనేది ఇంకా ఒక 10 రోజులు టైం ఉంది. కానీ మనకి ఈ పెన్షన్స్ ద్వారా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇంతమంది పెద్దల కళ్ళల్లో ఆనందం చూపించారు ఆయన. 3000 పెన్షన్స్తో మొదటిసారిగా పెన్షన్ తీసుకుంటున్నారు ఇంతమంది పెద్దలు. ఇంతకంటే ఏముంది నిదర్శనం? మన జగనన్న మంచి పరిపాలన అందిస్తున్నాడనడానికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పథకాన్ని అందిస్తూ ఒక నెలకి ఒక ప్రత్యేకతనిచ్చారు. జూన్ అంటే అమ్మఒడి వస్తుంది, జనవరి అంటే పెన్షన్స్ పెంపు వస్తుంది, జూలై అన్నా కొత్త పెన్షన్స్ వస్తాయి. ఇలాగా ప్రతి ఒక్క నెలకు ఒక ప్రత్యేకతని ఇస్తూ ఆయన ఈ సంక్షేమాన్ని మనందరికీ అందజేస్తున్నారు. ఇంత సంక్షేమం అభివృద్ధి ఇలాగ కొనసాగుతుందంటే గతంలో ఎన్నడూ లేదు. ఏదో వారికి సంబంధించిన వారి పార్టీకి సంబంధించిన వారికే సంక్షేమ పథకాలు వర్తింపజేసేవాళ్ళు. కానీ మన జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మనందరికీ అందజేస్తున్నారు. మాట్లాడేది అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. వెరీ గుడ్. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పెన్షన్ల జాతర పండుగ అనేది ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి
గ్రామంలోనూ ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలను చేపడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం గుత్తి మండలం అదేవిధంగా గుత్తి పట్టణ కొత్త పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అదేవిధంగా అధికారులకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అవ్వ తాతలకు అక్క చెల్లెమ్మలకు సోదరులకు మిత్రులకు బంధువులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రేయోభిలాషులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మనమందరం కూడా ఈ మధ్యనే 2023 సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడిగి 3 రోజులు అయిపోయింది, ఇది 4వ రోజు. ఈ సందర్భంగా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా త్వరలోనే మరో పండగ మనందరికీ పెద్ద పండగ సంక్రాంతి పండగ కూడా వస్తా ఉన్న సందర్భంగా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, పండగ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. భగవంతుడు ప్రతి కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, సుఖ సంతోషాలను ప్రసాదించి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని ప్రత్యేకంగా గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యునిగా గుంతకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఎంతో సంతోషంగా అష్టైశ్వర్యాలతో మరి ఆనందంగా గడపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇస్తున్న కానుకగా ముందుగానే ఊహించుకునే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి తరలి వచ్చిన విధానాన్ని చూస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడనే ఒక సందేశాన్ని మీరు ఇచ్చేందుకు వచ్చినట్టుందే తప్ప ఇదేదో పిలిస్తే వచ్చినట్లు లేదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనమందరం కూడా ఒకటి గమనించాలి. ఈ రోజు ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాదాపుగా 5 సంవత్సరాలు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తన సుదీర్ఘ పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలన్నింటినీ నెరవేర్చుతూ చెప్పినవి అన్ని కూడా పూర్తి స్థాయిలో మనకు అందిస్తూ నా రాష్ట్ర ప్రజలు, నా అక్క చెల్లెమ్మలు, నా అవతాతలు, నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా మరి నన్ను నమ్మి నా భుజస్కంధాల పైన ఈ బాధ్యతను పెట్టినారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను మేలు చేసే కార్యక్రమాలు చేసి తన తండ్రి ఆశయాలతో చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ముందుకు నడిపిస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఎన్నో రకాలుగా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు పోతున్న వ్యక్తి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం గతంలో ఎన్నడూ కూడా చూడలేదు, ఎవ్వరు ఊహించని విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి ఎక్కడ కూడా ₹1 అంటే ₹1 కరప్షన్ అనేది లేకోకుండా, లంచాలు ఇవ్వకుండా మన ఇన్ని సంక్షేమ పథకాలు మనకు డైరెక్ట్ గా మన అకౌంట్ లోకి వచ్చి చేరి పడతా ఉన్నాయంటే అది ఆయన పరిపాలన విధానానికి అర్థం పడతా ఉందని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి.
గతంలో అయితే ఒక పెన్షన్ రావాలంటే, ఒక రేషన్ కార్డు రావాలంటే, ఒక సర్టిఫికేట్ కావాలంటే మరి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడి అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ, రకరకాలుగా ఎమ్మెల్యేల చుట్టూ మరి తిరిగితే గాని, కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగితే గాని, లంచాలు ఇస్తే గాని మరి ఆ రోజు ఒక పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా ఈ రోజు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మనం అధికారంలోకి రాకముందు కేవలం 30 లక్షల పెన్షన్లు ఆ ప్రభుత్వంలో ఇస్తా ఉంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 67 లక్షల మందికి ప్రతి నెల కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ పెన్షన్లు నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మరి ఈ పెన్షన్ల ద్వారా ప్రజలకు అందిస్తున్నారంటే ఇది ఆషామాషా విషయం కాదు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి గత పాలకుల పరిపాలనలో మరి ఎన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేత్తో ముందుకు తీసుకుపోతూ ఒక పక్క మన పిల్లల చదువులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఇస్తూ మన పిల్లలకు కావలసిన చదువుకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకు సమకూరుస్తూ మన స్కూళ్ళు నాడు నేడు కార్యక్రమం ద్వారా మన స్కూళ్లను కూడా ఎంతో అభివృద్ధి చేసి ఈ రోజు మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి పెద్ద పెద్ద చదువులు చదివించి తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రగతిని ఒక్క దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా చాటి చెప్పే విధంగా ముందుకు తీసుకోవాలనే ఒక దృఢ సంకల్పం ఉన్న మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి పెన్షన్ రాదు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో రకంగా మరి ఆర్థికంగా నిలుపుకునే అవకాశం కల్పించాలని మరి వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం కూడా 18,750 రూపాయలు ఇస్తున్న మాట వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం పొదుపు సంఘాల వాళ్ళకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పటికే 3 దఫాలుగా రుణమాఫీ జరిగింది. కేవలం కొద్ది రోజుల లోపల ఈ నెల 22, 23 తారీఖు మరి మొత్తం మీ అప్పు కూడా తీర్చే విధంగా గవర్నమెంట్ ముందుకు పోతున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నారు. వీటితో పాటు రకరకాలుగా రైతు భరోసా కార్యక్రమం అయితేనేమి మరి ఎన్నో రకాలుగా మనకు సంక్షేమాన్ని అందిస్తూ విద్యా దీవెన, వసతి దీవెన అనే కార్యక్రమాల ద్వారా మన పిల్లల చదువులకు పెద్దపీట వేసే విధంగా ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఆటో వాళ్ళకి చేతి పనులు చేసుకునే వాళ్ళకు కూడా చేయూతనిచ్చే విధంగా మరి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఇన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలోనే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో పెద్దలు చెప్పిన విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదు. మేము ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తా ఉన్నాం. మాట ఇస్తే తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అని కూడా మా యొక్క పార్టీ సిద్ధాంతం. తన తండ్రి అడుగుదారుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి అడుగుదారుల్లోనే నడుస్తూ తన తండ్రి గారు 1 అడుగు ముందుకేస్తే నేను 10 అడుగులు ముందు వేస్తానని చెప్పేసి మనందరికీ కూడా మన కుటుంబంలో ఒక్కరిగా ఉంటూ మన తలలో నాలుకగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారంటే ఇది ఆషామాషా విషయం కాదని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కరోనా సమయంలో కూడా మనం చూసాం. కరోనా సమయంలో కూడా 2,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి మెరుగైన వైద్యాన్ని అందించి ఎక్కడ కూడా మరి దాన్ని సాకుగా పెట్టుకొని మీకు రావాల్సిన సంక్షేమ పథకాలను ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయని ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇదే కాదు, మనం చూసాం మొన్న సురక్ష కార్యక్రమం ద్వారా మనకే తెలీదు ఇన్ని సర్టిఫికెట్లు అవసరం పడుతుంది. ఎప్పుడో సర్టిఫికెట్లు అవసరమైనప్పుడు పోయి ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ లంచాలిచ్చి తిరిగితే కానీ సర్టిఫికెట్ కూడా మరి ఈరోజు ఆ సురక్ష కార్యక్రమం ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, మనకు కావాల్సిన అన్ని సర్టిఫికేట్లను కూడా డైరెక్ట్ గా మన ఇంటికి తెచ్చిచ్చే కార్యక్రమం చేసిన మాట వాస్తవమా కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. దీంతో పాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మరి మనందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించాలని ఒక దృఢ సంకల్పంతో మరి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టి ప్రతి ఇంటికి వెళ్లి డాక్టర్లు, మన ఆశా వర్కర్లు మరి అందరూ కూడా వెళ్లి అక్కడే బ్లడ్ టెస్ట్లు చేసి వాళ్ళకి ఏదన్నా బీపీనో షుగరో లేకపోతే రక్తహీనత ఇటువంటి ఏమైనా ఉంటే కూడా వాటిని గుర్తించి మందులు ఇస్తున్న మాట వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మందులు ఇస్తున్నారో లేదా తల్లి? అందరికీ ఏంటో మీకు రామోడికి మరి ఎప్పుడైనా దేశ చరిత్రలో ఇది జరిగింది అని మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. చాలా మందికి ఈ మధ్య కాలంలో ఆ మందులు తెచ్చుకోలేక అదే విధంగా అట్లే వాటిని అన్ని అంచుకొని లాస్ట్కి చివరికి ప్రాణాల మీద తెచ్చుకొని ఎంతో మంది కుటుంబ యజమానులు పోగొట్టుకున్న మాట వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అదే విధంగా గత ప్రభుత్వంలో కేవలం 1000 జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3257 రోగాలకు ఆరోగ్యశ్రీలో చేర్చి 5 లక్షల రూపాయలు పరిమితం చేసిన ఆరోగ్యశ్రీ ఖర్చును డైరెక్ట్ గా 25 లక్షల రూపాయలు ఖర్చైనా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఎక్కడ కూడా ఆరోగ్యము బాగలేక ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో మరి ముందుకు సాగుతున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఏదైనా ఉంది అంటే అది కేవలం మన ఆంధ్ర రాష్ట్రం అని కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి నాయకత్వం గల నాయకుడు మనం దొరికినందుకు మనమందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు పోవాలి. కేవలం 2-3 నెలల్లోనే ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. అప్పుడే ఆషాఢ భూతకాలు బయలుదేరినారు. మీ ఓటీపీలు అడిగి మీ అకౌంట్లోకి డబ్బులు వేస్తాము, మాకు ఓట్లు వేయండి, లేకపోతే మీకు అది ఉచితంగా ఇస్తాము, ఇది ఉచితంగా ఇస్తాము అని అబద్ధాలు చెప్పి మనల్ని మరోసారి మోసం చేసేందుకు మరలా తయారైపోయినారు. గతంలో చెప్పారు ఈ పెద్ద మనుషులు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నాడు, అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తామన్నాడు. మీ బంగారు ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది, ఎవరు కూడా కట్టొద్దండి అని చెప్పినాడు. మరి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఒక ఉద్యోగం ఇవ్వకపోతే మరి మీకు ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇన్ని అబద్ధాలు చెప్పి చివరికి మోసం చేసి మన దగ్గర ఓట్లు వేయించుకొని 5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకోకుండా మోసం చేసిన మాట వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మళ్ళా వస్తా ఉన్నాడు ఇప్పుడు. అది ఫ్రీ ఇస్తాను, ఇది ఫ్రీ ఇస్తాను. మొన్నటి వరకేమో జగన్మోహన్ రెడ్డి ఉన్నవన్నీ బీదోడికి పంచి పెడతా ఉన్నాడు, ఉండే డబ్బులంతా అయిపోతా ఉన్నాడు. మరో శ్రీలంక మాదిరి తయారైతుంది మన రాష్ట్రం అని చెప్పిన వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు 4.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగులున్న వర్గాల కోసం ఆయన ఖర్చు పెట్టి ఈ సంక్షేమ పథకాలు చేస్తూ ముందుకు పోతా ఉంటే మరి ఈ మహానుభావుడు ఒకే ఒక సంవత్సరంలో 5 లక్షల కోట్లు ఇచ్చే మరి ఉచిత పథకాలు ఇస్తాడంట. ఇది సాధ్యమేనా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇది సాధ్యం కాదు.
మీరు ఆయన మాటలు వింటే ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఆశ ఎక్కువ. మీకేమన్నా చెప్పారనుకో, ఇంకెన్నన్నా చెప్పు, ఆలోచన చేసి రాత్రి నిద్ర లేకుండా ఆలోచన చేసి. ఈ రోజు చెప్తున్నా తల్లి మీకే, మా మగవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు, ఎవరు బాగా తెలుసుకుంటారు. మీకు అంత ఆలోచన ఎక్కువ, ఆశ ఎక్కువ. గ్యారెంటీ చెప్తున్నాను, రవ్వల గాజులు ఇస్తానంటాడు, రవ్వల కమ్మలు తెచ్చిస్తానంటాడు, వడ్డాడం ఏమిచ్చిస్తాను అక్క చెల్లెమ్మలకు అంటాడు. ఇవన్నీ జరిగే పనుల, పోయే పనుల. కాబట్టి అలాంటి వాటిని నమ్మద్దండి. ఇంకా గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తాడంట. ఏంది ఇస్తాడు? లాస్ట్కి ఆయనకి వస్తే ఆ సిలిండర్ని కాల్చుకుని చచ్చిపోండి మీరు, నేను ఏం రూపాయి ఈయననే దానికి మీకు ఉచితంగా సిలిండర్లు ఇస్తాడే తప్ప మీకేదో సహాయం చేయాలని కాదు తల్లి. కాబట్టి బాగా ఆలోచన చేయండి. ఆశలో పోతే గోతిలో పడతామన్నట్టు ఆశకు పోతండి. ఇప్పుడు బంగారు బాతు కొట్టు రోజు బంగారు గుట్టు పెడతా ఉంటది. అది రోజు ఒక్కటి తీసుకుంటే రోజు అది బతుకున్న నాడు మనకి బంగారు బాతు గుట్టు బయటకు వస్తుంది. ఎవడే ఉంటాడు కదా వీడు చంద్రబాబు అట్లాడు, తినాము మీరు ఒక గుడ్డు తీసుకుంటా ఉన్నారు. ఇది సరిపోలేదు, ఎందుకంటే ఆయన రోజు బంగారు బాత గుట్టు పెడతా ఉంది. మరి వాడిని ఎట్లన్నా కానీ గడదేయాలని చెప్పేసి ఒకటేసారి కోస్తే ఎన్ని బంగారు బాత గుడ్లు బయటకు వస్తాయని చెప్పేసి అట్లా కూడా మనం మోసం చేసేందుకు ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నెలకొకటి పథకాలు ఇస్తూ పోతా ఉంటే మళ్ళా మోసం చేసేదానికి బంగారు బాత గుడ్డలు కోసుకొని ఒకటేసారి ఇన్ని బంగారు గుడ్లు ఇస్తానని చెప్పి మోసం చేస్తారు. కాబట్టి మీరు మాయ మాటలకు నమ్మకండి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకు తోడు, ఆయన పేరు ఏం పేరు మాకు తెలియదు, పౌలా కల్లా. ఎవరు పౌలా ఇస్తామని లేదు, యాడుంటాడో తెలియదు. ఈ దేశ చరిత్రలో ఎవరైనా సొంతంగా పార్టీ పెట్టి మరి తాను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టిన వ్యక్తుల్ని చూసినామే తప్ప ఈయన వేరే వాళ్ళని ముఖ్యమంత్రి చేసేదానికి ఈయన పార్టీ పెట్టాడు. ఇది ఎక్కడ దేశ చరిత్రలోనే మనం చూడలేదు. ఇంకా ఆయన చరిత్ర చెప్పుకుంటే మీకు కూడా తెలుసు, మారుస్తూనే పోతా ఉంటాడు. ఇంకా అది ఎవరు అనేది మీకు కూడా తెలుసు, మాకు తెలుసు. నేను ఒక్కటే చెప్తాను, ఆయన కాళ్ళ మీద ఎప్పుడన్నా మీరు మాట్లాడేటప్పుడు చూడండి, మీటింగుల్లో ఆయన చక్కగా నిలబడి, ఇప్పుడు నేను ఇంతలావు ఇంతెత్తున్నాను ఏమా చక్కగా నిలబడి మాట్లాడుతున్నానా లేదా? మరి ఆయన ఉండేది ఉన్నాడు, ఎట్లా మాట్లాడతాడు? రోజు జరగబా అందరికి కనపండి, నువ్వే మట్టుమా ఎట్లా మాట్లాడతాడు? చూడండి, ఇట్లా ఏడ చక్కగా నిలబడి మాట్లాడేకి రాదు. సినిమాలో మాత్రం ఒకటేసారి మేము అధికారంలోకి వస్తే జగన్ రెడ్డి నీ ఎంత చూస్తాం, జగన్ నీ ఎంత చూస్తాం. ఏమిటి చూస్తుంది వాడు బొగ్గు, ఏమిటి చూస్తాడమ్మా? మీరంతా ఊరికే ఉంటారా జగన్మోహన్ రెడ్డిని? ఈడ్చి ఏమిటితో కొడతారో మీకే తెలుసు, మాకు తెలుసు. అది కాబట్టి మంచి చేసిన వాడిని గుర్తు పెట్టుకొని భవిష్యత్తులో మరింత మంచిగా బతకాలి, మనము మరింత మేలు జరగాలి, మరింత మేలు జరగాలని ఆలోచన చేసి కేవలం 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఎలక్షన్స్ అప్పుడు వస్తుండ్రి, ఓట్లు అడుగుతుండ్రి, సంపాదించుకునే దాంట్లో ఇంత ఖర్చు పెట్టి అయ్యా ఓటుకి 200-300 ఇస్తాము, ఓటు వేయండి అంటుండ్రి. మళ్ళీ 5 ఏళ్ళు కనబడుకుంటూ పోతుండ్రి. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రతి శాసనసభ్యుని కూడా ప్రజల్లో ఉండాలి,
ప్రతి ఒక్కరికి మీరు అందుబాటులో ఉండాలని చెప్పి ఇంతమంతా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా గడప గడపకు తిప్పి ఎన్నో సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకుపోయినాం. కాబట్టి చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచన చేసుకునే టైము. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క ఓటుకు 5 ఏళ్ళు కష్టాన్ని కోరుకుంటారు, లేకపోతే 5 ఏళ్ల పాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అది మీ యొక్క దీనికే వదిలేస్తా ఉన్నాం. నిజంగా మా నాయకుడు పనిచేసిందంటే బస్రేపల్లి వీళ్ళు 6 మంది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పింఛను పంపిణీ చేయబడుతుంది. అక్కడ వచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పింఛన్ల పంపిణీ అయిపోయిన తర్వాత